సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రామ సభలో గందరగోళం నెలకొంది. సూర్యాపేట మున్సిపాలిటీ 14వ వార్డులో కొత్త పథకాలకు లబ్ధిదారులను ప్రకటించేందుకు గ్రామ సభ నిర్వహించారు అధికారులు. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదంటూ కొందరు మహిళలు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులను విస్మరించి అనర్హులకు ఇల్లు కేటాయించారని కన్నీటి పర్యంతమయ్యారు మహిళలు. అసలైన అర్హులకు పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. అందుకే అందరం కలిసి అడుగుదామనే కదా నేను చెప్పేది. దరఖాస్తు అడుగుతున్నా నేను కూడా దరఖాస్తు ఎడిపోయింది మీరందరూ ఫస్ట్ కూర్చోవాలండి. అందరూ కూర్చోండి. ఫస్ట్ దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి. ఫస్ట్ కూర్చోవాలండి. దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోవాలి. కూర్చోవాలండి అందరూ. 20 సంవత్సరాలు మా సార్ చనిపోయి కేసీఆర్ పింఛన్ మరి 10 నుంచి మా అమ్మాయి పేరు కూడా ఎక్కియలేదు. ప్రతిదీ అప్లికేషన్ పెట్టాయి. ఇప్పుడు దాకా నాకు శాంక్షన్ కాలేదు. అన్ని ఉన్న వాళ్ళకే ఇస్తారు. నాన్నల పరిస్థితి ఏంది చెప్పండి. నాకు దీన్ని న్యాయం చేయాలి. ఇక్కడ ఎక్కువ నేను మాట్లాడలేరు. నా వల్ల ఎవరి వల్ల నాన్నోరే పోతుంది. ఇక ఏదైనా ఉన్న వాళ్ళకే ఇస్తారు. లేని పరిస్థితి అయితే ఇట్టే అవుతుంది. దీనికి మాత్రం మీకు న్యాయం చేయాల్సింది. దీని మీద అసలే వదులుకోవాలి. ఉన్న వాళ్ళకే ఇస్తారు సార్. ఇప్పుడు మా దాకా ఇల్లు లేదు. ఇప్పుడే నాకు పెన్షన్ రావట్లేదు. నా పిల్లల పేర్లు కూడా ఎక్కలేదు. నాకు భర్త కూడా లేదు. ఇప్పుడు ఇయర్లో పెట్టి అన్ని ముందు తీసేసారు. మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి. మేము ఎవరిని అడగాలి? నాకు న్యాయం చేయాల్సింది. 2 సార్లు పెట్టిస్తాను అప్లికేషన్లు. వితంతువు నేను ఏమీ లేదు. ఒక రైతు లేదు. మాట్లాడండి మేడం.